ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? మా వాళ్ళ ఫంక్షన్ లో మీ వాళ్ళు గోల్ ఏంటి బ్రదర్ అన్నాడు. ఓకే, ఐ లైక్ పవర్ స్టార్. ఈ రికార్డ్స్ గురించి బయట ఫ్యాన్స్ కొట్టుకుంటారు. మా హీరో స్పెషల్స్ అంత కాదు మీ కలెక్షన్. మా హీరో నైజాం కలెక్షన్ అంత లేదురా. మీ హీరో బతుకు అలా కొట్టేసుకుంటారేంట్రా? నిజంగా తప్పు బ్రదర్. అది మనం ఏం చేయలేము. ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. ఎందుకంటే అందరం మన హీరోలే కాబట్టి. గుండె మీద చెయ్యేసి చెప్పు, మహేష్ బాబుకి అల్లు అర్జున్ పోటీయా? సినిమా పేరు తెలిసిన ప్రతి వ్యక్తి ఫ్యాన్ అయిపోయాడు. అల్లు అర్జున్ అంటే మాకు ప్రపంచం, పవర్ స్టార్ మహేష్ బాబుకే పోటీ. దానికో పొలిటికల్ కలర్ ఉంటుంది. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. ట్రోలింగ్ చేసి తొక్కేద్దామని చూస్తే మాత్రము అరే మా బాసు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరాడు నాల హీరో. ఈ పోటీలు పిల్లన ఇప్పుడు మా హీరో బొచ్చ ముందు ట్రోల్ చేస్తుంది. బుచ్చ పగిలిపోద్ది గొడుగులు ఒక్కొక్కడికి. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, అందరు అభిమానులు కాదు. ఆ సినిమా ఇట్టు భయ్యా, కొంతమంది అభిమానులు సంబంధం లేకుండా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. ఎవరైనా ట్రోల్ చేస్తే గలీజ్ మాట్లాడుతూనే కంట్రోల్ చేసుకుంటున్నాను. బూతులు మాట్లాడటం, తిట్టుకోవడం. బూతులు వస్తాయి ఇక నాకు. నీ అమ్మని తిట్టినా, నీ చెల్లిని తిట్టినా, నీ అక్కని తిట్టినా, కానీ నీ హీరోని ఎక్కడ తీసుకురాలా? అది నా సంస్కారం. ఏం చూసినా నీ అబ్బ హీరోలంటే మాకు ఇష్టం అన్నా. వాళ్ళంటే పిచ్చన్నా పిచ్చి. రామ్ చరణ్ కొడుకు చిరంజీ, చిరంజీ. జై ఎన్టీఆర్. రామ్ చరణ్ మాకు తెలియదు అసలు, ఇంకా షో పడలేదు, మేము చూస్తాం ఇప్పుడు. మన అవతల హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది చాలా అగ్రెసివ్ అయిపోయింది అంట. 5-6 పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి. ఎలా ఉన్నావురా? మేము చాలా పాజిటివ్గా ఉంటావురా. ఇతను జూనియర్ ఎన్టీఆర్. అక్షయ్ అండ్ త్రినాథ్, వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్స్. ఈ ఇద్దరి మూడో ఫ్రెండ్ ఎవరు అంటే వినోద్. ఆయనేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఒకసారి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఒకరోజు. మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినటువంటి వినోద్ ఏం చేశాడు అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక జోక్ వేశాడు. మాట పెరిగి ఆ జోక్ నచ్చక అక్షయ్ అండ్ త్రినాథ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినటువంటి వినోద్ని చంపేశారు. ఇతను ఒక యాక్టర్కి డైహార్ట్ ఫ్యాన్. ఇతను మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా. వీళ్ళు అభిమానించే నటుడిని మరొక నటుడు ఆపోజిట్గా మాట్లాడాడు అని చెప్పి చెప్పను బ్రదర్, ఆ నటుడికి వ్యతిరేకంగా ఈ అభిమానులందరూ కలిసి పెద్ద వార్ లాంటిదే చేశారు. ఇలాంటి ఫ్యాన్స్కి మన ఇండియాలో కొదవే లేదు. మన ఇండియాలో వారి ఫేవరెట్ యాక్టర్ గురించి, ఆ యాక్టర్తో సెల్ఫీ గురించి గంటల తరబడి వెయిట్ చేస్తారు. ఫేవరెట్ యాక్టర్కి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే యానిమల్స్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఆదిపురుష్ మూవీ అంతగా ఆడలేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేయలేదు అని మీ అందరికీ తెలిసింది. ఇదే మాటని బయటకు వచ్చి ఒక వ్యక్తి రివ్యూ చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ యాక్టర్ అభిమానులందరూ కలిసి ఆ వ్యక్తిని మూకుమ్మడి దాడి చేస్తారు. ఇతను తమిళ సినిమాలో ఒక పెద్ద హీరో విజయ్. ఇతని సినిమా లియో ట్రైలర్ అక్టోబర్ 5న స్క్రీనింగ్ అయింది. ట్రైలర్ అయిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి అభిమానులందరూ ఆ ఫర్నిచర్ని మొత్తం ధ్వంసం చేశారు. అక్కడున్న చాలా గోడల్ని పగలగొట్టేశారు. బయటకి వచ్చి పిచ్చి కేకలు వేశారు. ఎందుకు ఒక వ్యక్తి అసలు తెలియని మరొక వ్యక్తి కోసం ఇంతలా పిచ్చోడైపోతాడు? లైఫ్లో అసలు ఎప్పుడు కలవని ఒక పర్సన్ గురించి ఇంతలా ఎందుకు పిచ్చివాడు అయిపోతాడు? ఇక చాలామంది ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, విరాట్ కోహ్లీ డీపీ పెడతారు, రోహిత్ని అమ్మనా బూతులు తిడతారు. ఇక పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఫ్యాన్ వార్స్ అయితే మనం చూడనక్కర్లేదు ట్విట్టర్లో. ఇంకా కొంతమంది అయితే ఒక్కొక్కళ్ళు 20 ఫోన్లు వాడి అతని ఫేవరెట్ కంటెస్టెంట్ని బిగ్ బాస్లో నెగ్గిద్దామని 20 ఫోన్ల నుంచి ఓట్ చేస్తారు. దీని వెనకాల ఒక సైకాలజీ ఉంది. ఈ టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ వెనకాల అదేంటో ఈరోజు నేను మీకు చెప్తాను. ఇది ప్రభాసే, ఇది కూడా ప్రభాసే. ఇది రామ్ చరణ్ తేజే, ఇది కూడా రామ్ చరణ్ తేజే. ఇది అల్లు అర్జునే, ఇది కూడా అల్లు అర్జునే. కానీ ఫ్యాన్స్ వాళ్ళ లుక్ విషయంలో చాలా అబ్సెస్డ్ అయిపోతారు. వాళ్ళ లుక్ని టేక్ కేర్ చేయడానికి ఆల్ ద టైమ్ డాక్టర్స్ ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, మేకప్ మ్యాన్స్ ఉంటారు. వాళ్ళ లుక్ విషయంలో మీరంతా అబ్సెస్డ్ అయిపోయి వాళ్ళలాగా మీరు ఉండాలి అనుకోవడం ఖచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది. దీన్ని ఏమంటారు అంటే సైకాలజీలో అబ్జార్ప్షన్ డిజార్డర్ మోడల్ అంటారు. ఒక సెలబ్రిటీకి మరియు అతని ఫ్యాన్కి మధ్య ఫ్యానిజంలో 3 స్టేజెస్ ఉంటాయి. అంటే అడ్మైర్ చేయడంలో 3 స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్ ఏంటి అంటే ఏదైనా ఒక సినిమాని చూడడం, లేకపోతే ఏదైనా ఒక రియాలిటీ షోని చూడడం, ఎంజాయ్ చేయడం, ఎవరైనా తెలిసిన వాళ్ళతో ఆనందాన్ని పంచుకోవడం. ఇది మొదటి స్టేజ్. సెలబ్రిటీకి అతని అభిమానికి ఉన్నటువంటి ఈ రిలేషన్షిప్లో మొదటి స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే ఇంటెన్స్ పర్సనల్.
ఐ మీన్ ఏంటి అంటే అతను అభిమానిస్తున్న సెలబ్రిటీ ఏదైనా అచీవ్ చేస్తే, అతనికి ఏదైనా సక్సెస్ వస్తే ఇతనే అచీవ్ చేసేసినట్టు, ఇతనే సక్సెస్ఫుల్ అయిపోయినట్టు హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాడు. అంటే సింపుల్గా ఏంటి అంటే ఒక ఫేక్ హ్యాపీనెస్లో జీవితాన్ని గడుపుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్కి అతని లైఫ్లో స్ట్రెస్ ఉన్నా, అతను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినా, బిజినెస్ దివాళా తీసేసిన, రిలేషన్స్లో తన దగ్గరలో ఉన్నటువంటి రిలేషన్స్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నిటినీ మర్చిపోయి తన సెలబ్రిటీ అంటే తన అభిమాన నటుడు ఏదో సక్సెస్ అయిపోయాడు కాబట్టి నేను కూడా సక్సెస్ అయిపోయాను అనేటువంటి ఇదొక ఫేక్ హ్యాపీనెస్లో బ్రతుకుతుంటాడు. ఇది సెకండ్ స్టేజ్, ఇంటెన్స్ అండ్ పర్సనల్ స్టేజ్. చాలామంది లైఫ్లో వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి ఎస్కేప్ అవడానికి, అంటే వాళ్ళ స్ట్రెస్ నుంచో ఫెయిల్యూర్ నుంచో వాట్ ఎవర్ ఏదో ఒక నెగిటివిటీ నుంచి ఎస్కేప్ అవడానికి కూడా ఒక సెలబ్రిటీకి అడ్మైర్ చేసే విధంగా, అంటే వాళ్ళకి ఫ్యాన్ అయిపోయే విధంగా అంత ఇంటెన్స్ పర్సనల్గా వాళ్ళతో రిలేషన్ని కలిగి ఉంటారు. ఇంకా ఈ సెకండ్ స్టేజ్ ఎంత ప్రాబ్లమెటిక్ అంటే వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీ గురించి, వాళ్ళ నేమ్ గురించి, ఫేమ్ గురించి వీళ్ళు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేసేయడానికి కూడా రెడీ అయిపోతారు. సో సింపుల్గా చెప్పాలి అంటే సైకాలజీ చెప్తున్నటువంటి థియరీ ఏంటి అంటే ఎవరిలో అయితే హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందో వాళ్ళు ఎవరికి ఫ్యాన్గా, అంటే ఈ టైప్ ఆఫ్ ఇంటెన్స్ పర్సనల్ ఫ్యాన్గా ఎవరికి ఉండరు. ఎవరిలో అయితే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందో వాళ్ళు పిచ్చి అభిమానులుగా, అంటే ఇంటెన్స్ పర్సనల్ అభిమానులుగా వాళ్ళు ఉంటారు. తర్వాత ఒక సెలబ్రిటీకి అభిమానికి ఉండేటువంటి రిలేషన్లో మూడో స్టేజ్ ఏంటి అంటే పారా సోషల్ రిలేషన్షిప్. అంటే ఏంటి అంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను చెప్పాలి అనుకుంటే, చాలా సంవత్సరాల క్రితం అమితాబ్ బచ్చన్ గారిది కూలీ అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా షూటింగ్లో అమితాబ్ బచ్చన్ గారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన హాస్పిటలైజ్ కూడా అయ్యారు, ఐసీయూలో ఉన్నారు. అటువంటి సమయంలో ఒక అభిమాని అతని రక్తంతో ఒక ఉత్తరాన్ని రాసి తొందరగా మీరు రికవర్ అవ్వాలి అని చెప్పేసి ఆ ఉత్తరాన్ని పంపించాడు. సో ఇదేంటి అంటే ఇది మూడవ స్టేజ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ సెలబ్రిటీ అండ్ ఫ్యాన్. నేను ఈ వీడియో స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, మూడో ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ అభిమాని ఏదో జూనియర్ ఎన్టీఆర్ మీద ఏదో ఒక జోక్ వేశాడని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ అభిమాని ఏం చేశారంటే చంపేశారు. పారా సోషల్ అంటే ఇంకా వాళ్ళు యానిమల్స్ అయిపోతారండి. వీళ్ళ టైంని, వీళ్ళ ఎనర్జీని, మనీని, ఇంకా మొత్తం టోటల్ లైఫ్నే ఫ్యాండమ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ యానిమల్ ఫ్యాన్స్ ఏ సెలబ్రిటీకి కావాలి అంటే ఓపెన్గా అయితే ఎవరో కావాలి అని అనుకోరు, కానీ వాళ్ళ యాక్షన్తో వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం, ఎంకరేజ్ చేయడం, ఆ తర్వాత వాళ్ళకి వ్యాలిడేషన్ ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. దాని ద్వారా వీళ్ళలో ఉన్నటువంటి జంతు ప్రవృత్తి ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇతను ఇండియన్ ఫేమస్ నటుడు అల్లు అర్జున్. ఈయన అతని పుష్ప సినిమా సక్సెస్ ఈవెంట్లో ఏం చెప్పారు అంటే ఈ సినిమా విజయం నా అభిమానులకి అంకితం అని చెప్పారు. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం టు ఆల్ మై ఫ్యాన్స్. ఐ లవ్ యూ మై ఆర్మీ, ఐ లవ్ యూ. అక్కడ ఉన్నవాళ్ళు ఇంకా ఆ మాటను తీసుకొని పిచ్చి పిచ్చి కేకలు, గెంతులు, ఏదో విపరీతమైనటువంటి ఏదో మా అభిమాన నటుడు మాకేదో ఇచ్చేశారు అని. నేను స్ట్రైట్గా మిమ్మల్ని అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే సినిమా విజయం మీ అభిమానులకి అంకితం అంటే ఆ సినిమాలో వచ్చేటువంటి లాభాలు ఏమన్నా మీరు పంచుతారా ఏంటి? లేకపోతే కనీసం సినిమా మొదటి వారం రోజులు ఎవరు చూస్తారండి? అంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూస్తారు కదా. కనీసం మీరు మీ అభిమానులకి సినిమా అంకితం చేసే అంత ఉదార స్వభావమే, అంత బ్రాడ్ మైండెడే మీరైతే టికెట్ రేట్లు ఏం చేయాలి? ఫస్ట్ 1 వీక్ ఏం చేయాలి? మీరు తగ్గించాలి. కానీ ఆల్మోస్ట్ టికెట్ రేట్లు ఎలాగున్నాయి? ఫస్ట్ రోజు అయితే 1500, 2000, 3000. అంటే సినిమా అభిమానులకి అంకితం అనేటువంటి ఒక పులిహార పట్లం లాంటి ఒక మాట విసిరేసి వాళ్ళ పిచ్చిని, వాళ్ళ వెర్రిని, వాళ్ళ మొత్తం సైకలాజికల్గా వాళ్ళకు ఉన్నటువంటి వ్యామోహాన్ని మీరు వాడుకుంటున్నారు. ఇంకా మీరు ఏం చెప్తారు? ఇక మీరనే కాదు, చాలామంది సెలబ్రిటీస్ ఏం చెప్తున్నారు అంటే నాకు అందరి హీరోలకి అభిమానులు ఉంటారేమో, నాకు మాత్రం ఆర్మీ ఉన్నారు. అంటే ఈ ఆర్మీ చేసేటువంటి యాక్టివిటీస్ ఏంటి? దేశం సరిహద్దుల్లో ఏమన్నా దేశాన్ని కాపాడతారా? లేకపోతే సమాజంలో ఏమైనా మంచి పనులు చేస్తారా? వాళ్ళు మంచి పనులు చేసేలాగా మీరేమైనా ఇన్స్పిరేషన్ వదులుతున్నారా? మీరు తీసేటువంటి సినిమాల్లో ఇది మీరు ఇన్స్పైరింగ్గా తీసుకొని మీరు మంచివాళ్ళు అవ్వండి అని మీరేమైనా వదులుతున్నారా? లేకపోతే మీకు వచ్చినటువంటి అంత పెద్ద సక్సెస్లో వాళ్ళు నిరుద్యోగులుగా ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి ఏమన్నా ఉద్యోగాలు మీరు ఏమన్నా ఇస్తున్నారా? సో ఏ విధంగా చూడాలి సినిమా సక్సెస్ మీకు అంకితం అంటే? ఫర్ ఎగ్జాంపుల్కి ఒక ఎక్స్ అనే పర్సన్ నా జీవితం, నా కుటుంబానికి అంకితం, దాన్ని యాక్షన్స్లో చూపిస్తాడు కదా. అంటే వాళ్ళ గురించి ఉద్యోగం చేయడమో, డబ్బులు సంపాదించడమో, లేకపోతే వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడమో, వాళ్ళ బాగోగులు చూసుకోవడం, ఇవన్నీ చూసుకున్న తర్వాత అంకితము అంటే ఒక మీనింగ్ ఉంటుంది. మీరు మీ అభిమానులు ఏం చూసుకుంటున్నారు? పైగా మీరు దండుకుంటున్నారు. వాళ్ళ పిచ్చిని, వాళ్ళ వ్యామోహాన్ని మొదటి వారం రోజులు వేలకు వేలు టికెట్ రేట్లు పెట్టేసి వాళ్ళ పిచ్చిని మీరు ఎన్కాష్ చేసుకొని పైగా దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి మాట మీరు ఏం చెప్తున్నారు? నా సినిమా విజయం నా అభిమానులకి అంకితం, వాళ్ళు నాకు అభిమానులు కాదు ఆర్మీ. ఆర్మీ అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి? ఇతను వన్ ఆఫ్ ది సూపర్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇతను మాత్రం చాలా మంచి మాట చెప్పారు. ఏమని అంటే అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది, మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి.
ఇతని ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరొక హీరో కూడా వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చారు. ఆయన పక్కన ఉన్న తర్వాత ఇంకా అనేక మంది కో సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో, కో హీరోస్, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి మరియు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి అభిమానులను ఉద్దేశించి ఏం చెప్తున్నారు అంటే, మేము బాగానే ఉంటాం, మీరు కూడా బాగుండాలి. అంటే మేము తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నది మేము ఒక పెద్ద హీరోలు, 4-5 పెద్ద హీరోలు మాత్రమే ఉన్నాము. మేము బాగానే ఉంటాం. అంటే మాకు ఫ్యాన్ వార్స్ కానీ, మేము కొట్టుకోవడం కానీ, లేకపోతే నువ్వు ఎక్కువ నేను తక్కువ అని అనుకోవడం కానీ మాకు అలాంటివి ఏమీ ఉండవు, మీరు కూడా బాగుండాలి. దాని ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి? మీరు పిచ్చివాళ్ళలాగా ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్ నడిపిస్తున్నారు, మీరు పిచ్చివాళ్ళలాగా సినిమా బాగాలేకపోతే సినిమా థియేటర్లు బయటకు వచ్చి ఒకళ్ళ అభిమానులు మరొకళ్ళని కొట్టేసుకుంటున్నారు. మీరు పిచ్చివాళ్ళయ్యి ఫ్రెండ్ అని కూడా చూడకుండా వాళ్ళిద్దరూ కలిసి ఈ మూడో వ్యక్తిని చంపేశారు. సో ఈ టాక్సిసిటీ మీలో ఉంది, ఈ యానిమల్ నేచర్ అనేది మీలో ఉంది. కానీ మీరు ఎవరినైతే అడ్మైర్ చేస్తున్నారో, ఎవరినైతే మీరు గొప్పవాళ్ళుగా సెలబ్రిటీస్గా భావిస్తున్నారో వాళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. మీరే వాళ్ళ పేరు చెప్పుకుని కొట్టుకుని తన్నుకు చేస్తున్న పిచ్చివాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఇంకొంతమంది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఏమంటారు అంటే, మా అభిమాన నటుడు మాకు దేవుడు. సో దేవుడు అనేది ఎంత చీప్ చేసేసారు అంటే, అసలు దేవుడు అంటే ఏంటో ఇందాక నేను వికీపీడియాలో చూశాను, అవసరమైతే ఇక్కడ నేను స్క్రీన్ షాట్ కూడా నేను పెడతాను. దేవుడు అంటే సర్వాంతర్యామి అంట, ఆమ్ని ప్రజెంట్, అంటే అన్ని చోట్ల ఉండేవాడు. మీరు దేవుడని మీరు భావిస్తున్న మీ హీరో అన్ని చోట్ల అన్ని వేళలో ఉండగలడా? ఫర్ ఎగ్జాంపుల్కి ముందు నుంచి ఉన్నాడు అనుకోండి, మీ వెనకాల ఏం జరుగుతుందో మీ హీరోకి తెలియదు. గట్టిగా జ్వరం వచ్చిందనుకోండి, బెడ్ మీద పడుకోవాలి. ఇంకా గట్టిగా ఇంకేదైనా జరిగిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి ఐసీలో పడుకోవాలి. ఇంత బలహీనుడా దేవుడు? ఇంత లిమిటెడ్ పవర్స్ ఉన్నవాడా దేవుడు? సో అసలు ఏం మాట్లాడుతున్నారో, ఏ స్టేట్మెంట్ ఇస్తున్నారో అనేటువంటి ఆ కాన్షియస్ కూడా లేకుండా వాళ్ళు మేము దేవుళ్ళము అనేటువంటి అంత స్థాయిలో వాళ్ళు చెప్పుకోవట్లేదు. మీరు వాళ్ళని ఆ స్థాయికి తీసుకువెళ్ళిపోతున్నారు. అసలు ఆ స్థాయికి వాళ్ళు యోగ్యులా కాదా అనేటువంటి మినిమం బేసిక్ కాన్షియస్నెస్ కూడా లేకుండా. సో ఇది తప్పు, చాలా పెద్ద తప్పు. సో ఫైనల్గా అడ్వైజ్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి, సినిమాని సినిమాలాగే చూడండి, సినిమాని సినిమా వరకే ఉంచండి. ఇది నేను చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఏమని? సినిమాని సినిమాలాగే చూడండి, సినిమాని సినిమా వరకే పెట్టండి. సినిమా అనేది ఒక వినోదంగానే చూడండి. వేరే హీరోలతో ఎప్పుడు నాకు గొడవలు ఉండవు, మేమందరం బాగానే ఉంటాం, వాళ్ళు నాతో బాగానే ఉంటారు. మీరు కూడా సినిమాని ఒక వినోదంగానే చూసి దాన్ని వినోదంగానే మర్చి. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఒక కెరియర్ ఉంది, మీకు ఒక లైఫ్ ఉంది, మీకు పేరెంట్స్ ఉన్నారు, మీకు ఒక ఇల్లు ఉంది, మీకు ఒక గోల్స్ ఉన్నాయి. సో ఇవేమీ లేని వాళ్లే ఇలా పిచ్చి యానిమల్స్లా మారిపోతారు, సెలబ్రిటీస్కి పిచ్చి అభిమానులుగా మిగిలిపోతారు. సో సినిమా చూసామా, వచ్చామా, ఎంటర్టైన్ అయ్యామా అంతవరకే. సినిమాలో ఏదైనా మంచి ఉంటే తీసుకున్నామా, ఏదైనా చెడు ఉంటే విసిరి కొట్టామా అంతవరకే. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాని మీద ఫోకస్ చేయవా నువ్వు? నీకు ఒక కెరియర్ ఉంది కదా, దాని మీద ఫోకస్ చేయవా నువ్వు? నీకు పేరెంట్స్ ఉన్నారు కదా, దాని మీద ఫోకస్ చేయవా నువ్వు? నువ్వు ఎవరినైతే అడ్మైర్ చేస్తున్నావో వాళ్ళు సూపర్ సక్సెస్ఫుల్ అయిపోతున్నారు. అడ్మైర్ చేసిన నువ్వు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతూ, కెరియర్లో ఫెయిల్ అయిపోతూ, లైఫ్లో ఫెయిల్ అయిపోతూ, పేరెంట్స్ దగ్గర ఫెయిల్ అయిపోతూ, ఇలాంటి ఫెయిల్యూర్ లైఫ్, ఇలాంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ లైఫ్ నీకు అవసరం లేదు. సో నీ సక్సెస్ గురించి, నీ లైఫ్ గురించి, నీ కెరియర్ గురించి, నీ ఎగ్జామ్స్ గురించి, నీ పేరెంట్స్ గురించి నువ్వు స్ట్రైవ్ చేయి, నువ్వు కష్టపడు.